జింబాబ్వే టూర్లో టీమిండియా జోరు మీదుంది. తొలి మ్యాచ్లో షాక్ తగిలినా ఆ తర్వాత పుంజుకుంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు నమోదు చేసింది. ఆల్ రౌండ్ షోతో కుమ్మి పడేసింది. ప్రస్తుతం సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే చాలు టీమిండియా ఖాతాలో సిరీస్ చేరిపోతుంది. ఈ నెల 13న 4వ మ్యాచ్ జరగబోతోంది. ఆ తర్వాతి రోజే ఆఖరి మ్యాచ్ ఉండబోతోంది. అయితే 4వ మ్యాచ్తోనే సిరీస్ ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆతిథ్య జట్టును లైట్ తీసుకోకుండా పైచేయి సాధించాలనుకుంటోంది. సీనియర్లు లేకపోయినా ఆ లోటు కనిపించకుండా తీన్మార్ ఆడేయాలనుకుంటోంది. యువ ప్లేయర్లు కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. సీనియర్లు లేని సమయంలోనే తామేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. సిరీస్లో ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ అదుర్స్ అనిపించాడు. నిలకడకు కేరాఫ్గా నిలిచాడు. 3 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 133 పరుగులు చేశాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒక మ్యాచ్లో 77 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. మరో మ్యాచ్లో 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 66.50 యావరేజ్, 158.33 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. అభిషేక్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయినా ఆ వెంటనే పుంజుకున్నాడు. సూపర్ సెంచరీ బాదాడు. ఆ తర్వాతి మ్యాచ్లో 10 పరుగులు సాధించాడు. సిరీస్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 110 పరుగులు చేశాడు. 36కు పైగా యావరేజ్, 183కు పైగా స్ట్రైక్ రేట్ను సాధించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 99 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 66 పరుగులు, 33 యావరేజ్, 123 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 3 ఇన్నింగ్స్ల్లో 2 సార్లు రింకు సింగ్ నాటౌట్గా ఉన్నాడు. సిరీస్లో 25 బంతులు ఎదుర్కొని 49 పరుగులు చేశాడు. 196 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఒక్క మ్యాచ్ ఆడిన యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేశాడు. 133కు పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. వికెట్ల రేసులో భారత బౌలర్లు పోటీ పడుతున్నారు. హరారే పిచ్పై వాషింగ్టన్ సుందర్ తగ్గేదే లేదంటున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 12 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. 6 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్లో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. రవి బిష్నోయ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 6 వికెట్లు సాధించాడు. 61 పరుగులు ఇచ్చాడు. ఆవేష్ ఖాన్ కూడా 6 వికెట్లు తీశాడు. కాకపోతే పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. 13.83 ఎకానమీని నమోదు చేశాడు. ముఖేష్ కుమార్ 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 13.25 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 4 వికెట్లు దక్కించుకున్నాడు. 4వ మ్యాచ్లోనూ జోరు కొనసాగిస్తే టీమిండియాను అడ్డుకోవడం జింబాబ్వేకు కష్టమే.